హాయ్ హలో అండ్ వెల్కమ్ టు నర్తనశాల. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు ఒక్క అడుగు. ఎస్, ఇప్పుడు వీళ్ళకి మిగిలింది ఒక్క అడుగు మాత్రమే. ఇక్కడున్న ఈ 3 జంటల్లోంచి ఈ ఒక్క అడుగు ఎవరు కరెక్ట్ గా దాటుతారో వాళ్లే ఫైనల్స్ లోకి ఎంటర్ అవబోతున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంటే రసవత్రంగా సాగబోతోంది వాళ్ళ ఎపిసోడ్. ఎందుకంటే ఈ 3 జోడీలు ఒకళ్ళని మించి ఒకళ్ళు హోరాహోరీ పోటీతో ముగ్గురికి అంటే ఒక్కొక్కరికి 2 పెర్ఫార్మెన్స్ల ఛాన్స్ ఇచ్చారు మా జడ్జెస్. సో ఈ 2 పెర్ఫార్మెన్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేసుకుంటారో వాళ్లే ద టాప్ 1 అండ్ టాప్ 2 పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ అవబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ సెమీఫైనల్ 2 ఆన్ నర్తనశాల. Join your hands and welcome the most gorgeous Simran ji. Come on. Hey Britney Spears ni front తీసినట్టుగా ఉందిరో ఈ క్యాటరీ. ఓహో అడ్డే ఒక్క స్టెప్ కూడా సింక్ లో లేకుండా అత్తరు కొట్టేవారా ప్రదీప్. క్లాప్స్ కమ్ ఆన్. వెరీ గుడ్ సిమ్రన్ జీ. తర్వాత చాలా పెద్ద పండగ ఉంది. సో ఆ పండగకి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలంటే ఈ రోజు ఇక్కడున్న ఈ 2 రెఫరీస్ ని మీరు ఇంప్రెస్ చేయాలి కదా. Definitely yes. అన్నట్టు ఈ హడావిలో చెప్పడం మర్చిపోయాను, మీ డ్రెస్ బాగుంది. Oh, thank you. అరే ప్రదీప్ నువ్వు మామూలుడు కాదా. ఓకే సిమ్రన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Let's enjoy the show. థ్యాంక్ యూ. ఆయనే లెగ్ ఎంపైర్, ఆయనే థర్డ్ ఎంపైర్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ చిన్ని ప్రకాష్ మాస్టర్. Let's go. I like that. Yep. సర్జీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సూపర్. సో ఇప్పుడు ఏంటంటే అసలు విషయం, లాస్ట్ ఛాన్స్ అని చాలా భయపెడుతున్నాను వీళ్ళు. నేను అవునా వాళ్ళని భయపెడుతున్నాను లేదు, నాకు భయం వేస్తున్నా తెలుసుకున్న కొద్ది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్ ఇది గ్యారంటీ బాగా ఆడాలి. హిట్ అవుట్ గెట్ అవుట్. హిట్ అవుట్ గెట్ అవుట్. అవును. సో ఈ పొజిషన్ లో ఇప్పుడు మీరే థర్డ్ ఎంపైర్, మీరే లెగ్ ఎంపైర్, మీరే మ్యాచ్ రెఫరీ. వెరీ గుడ్. సో ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతోంది మీ ఉద్దేశంలో? పిచ్ రిపోర్ట్ ఏంటి? పిచ్ రిపోర్ట్ స్పిన్ పోతున్నాం అంటే ఎడు తిరుగుతుందో తెలియదు. అవును, ఎటైనా తిరగచ్చు. అవును. వెరీ గుడ్ సార్. సో లెట్స్ హావ్ ఫన్. లెట్స్ రాక్. ఓకే హియర్ వి గో. ఇప్పుడు రాబోతున్న ఈ జోడీ, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విశ్వ అండ్ అలేఖ్య. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి.
బొందరా నీ బొంద. విశ్వ అండ్ అలేఖ్య ఎస్ రెండో ఇన్నింగ్స్ అన్నాం అంటే ఓ 1000 వాళ్ళ లడిని అటు నుంచి ఇటు నుంచి ఒకేసారి అంటిస్తే ఎలా ఉంటుంది తెలుసా? అలా ఉంది పాట మొదలైన దగ్గర నుంచి. అంటే మామూలుగా బన్నీ ఇలాంటి పాటలకి చాలా బీభత్సాలు సృష్టిస్తాడు ఆయన. ఆయన రేంజ్ లో అంటే ఆయన వేసిన స్టెప్పులను ఇద్దరు కలిపి పనిచేసుకుని మరి వేశారు. వండర్ఫుల్. ఇప్పుడే ఇంత పెద్ద ధమాకా జరిగాక మరి మా జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ముందుగా సిమ్రన్ జీ. సూపర్. అలేఖ్య ఫుల్ సాంగ్ లో నేను ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ యూ. సారీ విశ్వ, దిస్ టైమ్ షీ వాజ్ ఆసమ్. థ్యాంక్ యూ మ్యామ్. షీ వాజ్ సింప్లీ సూపర్. ప్లీజ్ డోంట్ క్రై. అలాగే నువ్వు మెచ్చుకున్నా ఏడుస్తున్నావు, తిట్టినా ఏడుస్తున్నావు నువ్వు. ఎస్ సారీ అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు ఎంతో కష్టపట్టి యూ హ్యావ్ డన్ దిస్ డాన్స్. ఐ కెన్ రియలీ ఫీల్ ఇట్ ఫ్రమ్ హియర్. So heads off to you, and synchronization was perfect. Dancing was awesome as usual. Vishwa and Alekhya are back, are always there. You proved it. All the best for your next performance. Thank you ma'am. Really nice. అండ్ చిలి ప్రకాష్ మాస్టర్. It's unbelievable. What a comeback. What a comeback. I just couldn't take the eyes off her. నా కళ్ళ మాత్రం అక్కడే అయ్యా ఐ వాజ్ జస్ట్ స్టక్ టు హర్. సార్ మేమిద్దరం అంటే వేరు వేరు కాదు కదా, వీఆర్ కపుల్. I know, but I could not watch you. I was just watching her. She was moving like a lightning. Especially ఒకసారి అక్కడ పట్టుకుని కింద ఒక ఫ్లోరింగ్ మూమెంట్ ఒకటి ఉంది. Super. Thank you. I just love you. And Thank you. fantastic comeback, and that's what you call fighting spirit. థ్యాంక్ యూ సో మచ్. Great. Keep it up. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అమ్మయ్యా ఎంత హాయిగా ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇది సెమీఫైనల్స్ 2లో లాస్ట్ ఛాన్స్ కి ముందు చేసే పర్ఫార్మెన్స్. ఎందుకంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీరు ఒక గ్రూప్ తో చేయబోతున్నారు. దాంట్లో గ్రూప్ సహకారం ఉంటుంది, లేదా సాంగ్ బాగుంటుంది, మొత్తం హంగామా ఉంటుంది, కాబట్టి సెట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం మీ ఇద్దరి మీదే ఉంటుంది. అలాంటి కాన్సన్ట్రేషన్ కూడా మీరిద్దరు అంటే పాతవన్నీ మర్చిపోయేలా చేశారు. కాబట్టి నేను మీ కొరియోగ్రాఫర్ గా చాలా ఆనందపడుతున్నాను. ఇప్పుడు రాబోతున్న ఈ జంట 2 పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి ఛాన్స్ దొరికింది. 2 పర్ఫార్మెన్సెస్ లో ఒకటి పేలింది, ఒకటి అంతగా పేలలేదు. కానీ ఈసారి మాత్రం అద్భుతంగా ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీరాజ్ అండ్ ప్రశాంతి. నువ్వల నవ్వకల ముద్ద మందారమా, నువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా, నెలకి నాట్యం నిర్తావి నయగారమా, గాలికి సంకేశావే. పోసావి మధు మంత్రమా, రేకి రంగులు పోసావి.
జముల నాటిదా కళ్ళతో చూసే నిజం నిజం కదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో నన్నిలా మార్చగల కళని సొంతమా ఇది నీ మాయవల కాదని అనకుమా నేలకే నాకు నిలవి మయగానమా గాలికే సంకేశాలి అయ్యో మా ఇది బోట్ అని ఇప్పుడే తెలిసింది నాకు నడిపాక. వెరీ గుడ్, సూపర్. ఫైనల్స్ ఎంట్రీ కోసం మీరు పడ్డ కష్టం సో ఇది మా వరకు మాత్రమే. ఇది అక్కడ దాకా ఏం జరిగిందో మనం ఎంపైర్స్ అడిగి తెలుసుకోవాలి. మీ బ్యాటింగ్, మీ బౌలింగ్. శ్రీప్రకాష్ మాస్టర్. శ్రీరాజ్ ప్రశాంతి, యూ రియలీ టుక్ మీ టు అ డిఫరెంట్ డ్రీమ్ వరల్డ్ అండి. ఎక్కడికో నేను ఒక చిన్న ఫ్యాంటసీ ల్యాండ్కి వెళ్ళిపోయాను. అండ్ ఇట్స్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ గైస్. ప్లీజ్ కీప్ అప్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిమ్రాన్ జీ, ఎక్స్ట్రాఆర్డినరీ కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్యలో ఈ రోజు. సీరియస్ గా నిజంగా చెప్తున్నాను, యు ఆర్ లుకింగ్ కిల్లింగ్. ప్రశాంతి, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుడే. Thanks a lot, ma'am. I really enjoyed your performance. Keep it up. Thanks a lot. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాగే మీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈ ఎపిసోడ్ లో ఇంతే రాకింగ్ గా ఉందనుకోండి. మళ్ళీ లాస్ట్ వీక్ లాగా మన ఫస్ట్ పొజిషన్ లో ఉందాం. ఫైనల్స్ లోకి దర్జాగా అడుగు పెడదాం. ఓకే, నాకు తెలుసు రాజా, నాకు తెలుసు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాబోతున్న ఈ జోడీకి కూడా లాస్ట్ ఛాన్స్. ఇందాక నుంచి లాస్ట్ ఛాన్స్ అని చెప్తున్నాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే మా జడ్జెస్ ఇచ్చే జడ్జిమెంట్ మీరు వింటున్నారు. వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ స్టెప్పుల్లో ఆ కాన్ఫిడెన్స్ మీకే తెలుసు. ఎంతగా ప్రాక్టీస్ చేసినా, ఏం చేసినా ఈ స్టేజ్ మీద ఆ 3 minutes వండర్ సృష్టించాల్సింది. అలా సృష్టించిన వాళ్ళే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తారు, నర్తనశాల టైటిల్ గెలుచుకుంటారు. ఆ రేస్ లో మేము ఉన్నామంటూ ముందుకు వచ్చారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నందకిషోర్ అండ్ అనన్య.
కృష్ణ ముకుంద. ఆహా ఆహా, అసలు ఒరిజినల్ కలర్ లో కంటే ఈ కలర్ లో దుమ్ములేపోవు నిజంగా. అంటే ప్రతిసారి ఇలాంటి వెరైటీ మేకప్ ట్రై చేస్తూ ఉంటారు మీరు, ఈసారి వదిలేసి మీ మీద పడ్డారు. సో మీకేసారు అది ఎఫెక్ట్, కానీ నిజంగా వండర్ఫుల్, సూపర్. మరి మీరు చేసింది మా జడ్జెస్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. ముందుగా సిమ్రన్ జీ. As usual, Nandakishore and Ananya, very, very different performance. Beautiful and impressive visuals. Thank you, ma'am. And good coordination in dancing. Chemistry is also good. But I felt without song, music to party song unte, it would have given more life to the performance. That's what I felt. It was looking little dull. Just because there was no lyrics. We just tried, ma'am. That. Yeah, this is not the stage to try. Okay, I enjoyed. Thank you. థ్యాంక్ యూ సిమ్రన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ జీ. పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ ఎస్పెషలీ ఐ లైక్ ద లాస్ట్ ఎండ్ లో వెళ్ళిపోయి ఇద్దరు నించిన తర్వాత పాము బయటికి లేస్తుంది చూడండి. ఇట్ వాస్ ఎక్స్ట్రానరీ, సంథింగ్ అన్బిలీవబుల్. ఇట్ వాస్ వెరీ వెరీ హ్యార్ రేసింగ్ ఫర్ మీ. ఇట్ ఎక్స్ట్రానరీ వర్క్, చాలా క్రియేటివ్ వర్క్. ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు, బట్ ఏంటంటే ఇంత రిస్క్ సెమీఫైనల్స్ కావాలా, ఒక క్వశ్చన్ మార్క్ అంతే. మనం ఎంచుకునే ఫ్యూజన్ మ్యూజిక్ కి వోకల్స్ ఉండుంటే కొంచెం డెప్త్ ఉండేది అంటున్నారు. పర్ఫార్మెన్స్ గురించి ఏమనలేదు, ఇంకా యాడెడ్ అయ్యేది, ఎక్స్ట్రా అయ్యేది అంటున్నారు. కాబట్టి మన దగ్గర ఇంకో మ్యాచ్, ఐ మీన్ ఇంకో ఓవర్ ఉంది ఆడడానికి. ఆ ఓవర్ లో మిగతాది మొత్తం కొట్టేసుకున్నాం అంటే మనం ఫైనల్స్ లో వెళ్ళచ్చు. ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ థింకనక డాన్స్ ఆయో కొండకాకి కొండేగానా కొండికలాంటి కొండేగానా హయ్యారెట్టు పల్లగానా అట్టాగిన సకల్లగానా పువ్వులతోనే బాణం వేసి పూలందేవి నేనే దానా. రేసు గుర్రాన్ని తలెచ్చింది రంగు మనసు